అన్ని వర్గాల వారిని కాపాడేందుకు భారత రాజ్యాంగం పటిష్టమైన చట్టాలు అందించిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. వయసు పైబడిన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత వారి సంతానంపై ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డిలతో కలిసి న్యాయమూర్తి స్వాతిరెడ్డి సీనియర్ సిటిజన్స్ కు చట్టాలపై అవగాహన కల్పించారు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం ఉద్యోగంలో విరమణ పొందిన తర్వాత రావాల్సిన సౌకర్యాలలో కానీ లబ్ధిలో కానీ ఇబ్బందులు ఎదురైతే చట్ట ప్రకారం వాటిని పొందవచ్చన్నారు. సీనియర్ సిటిజన్లకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదిస్తే ఉచితంగా న్యాయం అందిస్తామని, ఈ సౌకర్యాన్ని సీనియర్ సిటిజన్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ ఉచితంగా న్యాయం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో తరచూ న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరు కూడా ఏది ఎక్కడైనా కూడా ఏది రాసిచ్చినా తన తదనంతరమే రాసిన వాళ్ళే కానీ ముందంగా రాసించి ఇబ్బంది పడకూడదు. సో అది మొదటి మనం రాసిపోతుంది కానీ ఇస్తాం, ప్రేమ ఇచ్చేస్తాం. మరి ఇచ్చాము ప్రేమగా మనం సంపాదించిన ఆస్తి కానీ మనం చూసుకోవట్లేదు, రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఆస్తి అంతా వచ్చేసింది, ఇంకా నీకు అవసరం లేదు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు ఇది నా ఆస్తి, నేను ప్రేమతో నా కొడుకో బిడ్డతో రాసిస్తున్నాను, ఎలాంటి ఇబ్బంది అవుతుంది అని మీరు ఆడియో కార్యక్రమం ఒక దరఖాస్తు ఇస్తే ఖచ్చితంగా ఆయన గురించి మాట్లాడతాడు. ఎందుకంటే మీ పిల్లల గురించి మాట్లాడతాడు. అక్కడ సామరస్యం చిన్న పరిష్కరించబడకపోతే మీ ఆస్తి మీకు తిరిగి రాసి ఇవ్వడం జరుగుతుంది. అది ఓన్లీ వృద్ధుల కోసం మాత్రమే వచ్చిన ప్రత్యేకమైన చట్టం. మరి ఆస్తులు ఉన్నాయి, ఇస్తే తిరిగిస్తాము. మరి నాకు ఆస్తే లేదు, ఎవరికి ఇవ్వలేదు, ఇవాళ నా పిల్లలను చూసుకోవట్లేదు. ఆస్తి మీద మాత్రమే పిల్లలకి బాధ్యత లేదా తల్లిదండ్రులు చూసుకోవడానికి? ఖచ్చితంగా చూసుకోవాలి, కానీ చూసుకోవట్లేదు. ఏం చేయాలి? మెయింటెనెన్స్ కేసు వేయచ్చు. ఎన్సీఆర్ ప్రకారం మీరు పిల్లల మీద మెయింటెనెన్స్ ఎవరి మీద వేయచ్చు? కొడుకులు మాత్రమే కాదు, కూతుళ్ళకు కూడా తల్లిదండ్రులు పోషించే హక్కు ఎలాగైతే ఆస్తిలో హక్కు ఉందో బాధ్యత కూడా అలాగే ఉంది. కాబట్టి మీకున్న ప్రతి పిల్లలకు కొడుకులు కానివ్వండి, కూతురు కానివ్వండి, మిమ్మల్ని పోషించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ పోషించిన బాధ్యత కాదమ్మా, నా డబ్బులు నాకు ఉన్నాయి, మేము కలిసి ఉంటున్నాం, కానీ ఇంట్లో హింసిస్తుంటారు లేదా బాగా ఇబ్బంది పడుతుంటారు, మీ ఇంట్లోకి మిమ్మల్ని రానివ్వరు. అలాంటప్పుడు కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం కూడా మీ గృహహింస పరంగా మీకు ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే పోలీస్ కేసు అంటే పెద్దది కాదు, అలానే భరించేంత చిన్నది కాదు. అలాంటప్పుడు కూడా గృహహింస కేసు ప్రకారం కూడా మీకు కావాల్సిన రక్షణ, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ రక్షణ.